ఎంపీగా ఉన్నంత కాలంలో ఏమేమి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన కేంద్ర నిధుల నుంచి ఏమేమి వచ్చినాయి, ఎంపీ ల్యాడ్స్ నుండి ఏమేమి వచ్చినాయి అన్ని డీటెయిల్స్గా కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాకుంటే ఒక అంశం ఏంటంటే ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఓన్లీ వరంగల్కే తేవడం, తర్వాత కరీంనగర్కు రావడం, తర్వాత అమృతే కానీ ఓన్లీ తెలంగాణ స్టేట్లో అమృత్ మన జిల్లాకే తేవడం కానీ, లేకుంటే హృదయ్ మన జిల్లాకు తేవడమే కానీ దాదాపు రూర్బన్ కింద కూడా మన జిల్లా కంటే ఇవి 4 స్కీమ్స్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను పార్టీ దాదాపు చాలాసార్లు కూడా కేటీఆర్ గారు అందరం కలిసి దీన్ని ఆర్గనైజ్ చేసి అధిష్టానాన్ని మెప్పించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పించి ఈరోజు మరి ఇన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 3,268 కోట్లతోటి కేంద్రం నుండి తీసుకురావడం జరిగింది. ఇంత అమౌంట్ కేంద్రం నుంచి తీసుకురావడంలో మరి గౌరవనీయులైన బండి సంజయ్ గారు కూడా తీసుకుపోలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుపోలేదు. ఓన్లీ మన వరంగల్ జిల్లాకు తీసుకురావడంలో మనమే ముందున్నాం. మన ఎమ్మెల్యేలే కానీ, మన మంత్రి గారే కానీ, కేటీఆర్ గారే కానీ అందరి ఆశీస్సులతోటి అధిష్టానాన్ని మెప్పించి మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేసినాం అనేది ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు చెప్పడం జరిగింది.